హలో ఫ్రెండ్స్, నమస్తే. మన ఛానల్లో వచ్చిన రజస్వల వీడియో కింద చాలామంది కామెంట్ చేసి ఉన్నారు. వారందరి క్వశ్చన్స్కి ఆన్సర్గా ఒక్కొక్క వీడియోని నేను పెట్టడం జరుగుతుందండి. మన ఛానల్లో అవసరమైన వారు అవసరమైన వీడియోని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే అమ్మాయి ఫస్ట్ రజస్వల, ప్రథమ రజస్వల మన గృహమునందు కాకుండా వేరొక గృహమునందు అయినా, లేకపోతే దారిలో మార్గ మధ్యంలో కానీ, లేకపోతే పాఠశాలలో కానీ, లేకపోతే వేరొకరి ఇంట కానీ అవ్వడం వల్ల మనకి దానివల్ల ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. అమ్మాయి ప్రథమ రజస్వల వేరొకరి ఇంట కానీ, అలాగే మార్గ మధ్యమున కానీ, పాఠశాల యందు కానీ అగుట వలన ఏమి జరుగును? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను. అమ్మాయి ప్రథమ రజస్వల స్వగృహమునందు అగుట వలన ఆ ఇంటికి చాలా శుభము, శ్రేష్టము, ఇంకా ఫర్దర్గా కూడా చాలా మంచి జరుగుతుంది అనే సూచన అన్నమాట. అలానే అమ్మాయి వివాహం అనంతరం మెట్టినింటికి కూడా చాలా మంచి జరుగుతుందంట. అమ్మాయి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే అన్నమాట. అలా కాకుండా ఇతర ప్రదేశములలో అనగా వేరొకరి ఇంట కానీ, మార్గ మధ్యంలో కానీ, పాఠశాలలో కానీ, అలా మన ఇంట కాకుండా వేరొక చోట అవ్వడం అంత మంచిది కాదు అని చెప్తున్నారు పెద్దలైతే. కొంచెం దోషం అంట అలాగా అయిన అమ్మాయిలకి. ఆ దోషం మనం ఎలా పరిహారం చేసుకోవాలి, అలాగే పరిహారం చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. లగ్నం, అలాగే అమ్మాయి రజస్వలైన లగ్నము వృషభము, మిథునము, కర్కాటకము, కన్య, తుల, మీన ఈ లగ్నాల్లో ప్రథమ రజస్వలు అవ్వడం చాలా చాలా మంచిది అని చెప్తున్నారండి. అలాగే అమ్మాయికి దోషం మీకు చెప్పాను కదా, మన ఇంట కాకుండా వేరొక ప్రదేశములలో అమ్మాయి రజస్వల, ప్రథమ రజస్వల అయినా దోషం వస్తుంది అని. ఆ దోష నివృత్తికి నక్షత్రము, లగ్నము, మాసము, సమయము, వారములలో మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఏ సమయం మంచిది, అలాగే ఏ నక్షత్రం మంచిది, ఏ లగ్నము మంచిది, అలాగే ఇక్కడ రాశి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలా దేంట్లో దోషం ఉన్నా కూడా మనం ఆ దోష పరిహారం ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. అమ్మాయికి 11 రోజులు స్నానం అయిన తర్వాత ఏదైనా అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అక్కడ శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించాలి. అమ్మాయి పేరుతో కుంకుమార్చన చేయించి పొంగలి చేసి నైవేద్యం పెట్టించి అమ్మాయి చేతుల మీదుగా ఆ ప్రసాదాన్ని 5 మంది ముత్తైదువులకు దక్షిణము, పండ్లు, తాంబూలము కలిపి ఈ ప్రసాదం కూడా ఇప్పించాలి. అలా ఇప్పించడం వల్ల మనకి అమ్మాయికి వచ్చిన దోషం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయి ప్రథమ రజస్వల ఏ నక్షత్రంలో అయినా అదే నక్షత్రం గల యువకునికి ఇచ్చి వివాహం చేయకూడదంటండి. ఈ విషయం చాలామందికి తెలియదు కదా, గుర్తుంచుకోండి. ఏ నక్షత్రములలో అమ్మాయి ప్రథమ రజస్వల అవుతుందో అదే నక్షత్రము, ఉదాహరణకి మీకు ముందు చెప్పాను కదా, ఇక్కడ అశ్విని, భరణి ఇలా ఉంటాయి కదా. అశ్విని నక్షత్రం అయితే అశ్విని యువకునికి ఇచ్చి అలాగ వివాహం చేయకూడదు, అలాగని చెప్పేసి గుర్తుంచుకోండి మీరు. అలా చేయడం చాలా చాలా దోషం అంట. ఈ విషయం అయితే చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం కదా. నేను పెట్టే ప్రతి వీడియోలోని విషయాలు కూడా ప్రతి అమ్మాయి తల్లిదండ్రులకి చాలా చాలా తెలుసుకోదగిన విషయాలు అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి. అందుకని నేను కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో పెట్టడం జరుగుతుంది. మీ యొక్క ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మన ఛానల్లో మీరు రజస్వల వీడియోలో వెతికినట్లయితే మనకి లాస్ట్ ఐకార్డ్లో కానీ, లేకపోతే ప్లేస్టోర్లో కానీ మీకు రజస్వలకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా లైన్గా వస్తాయి. మీరు అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది, అలాగే ఏ విధంగా ఉపయోగపడింది, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా వీటి మీద అని చెప్పేసి నాకు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అవసరమైన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ వచ్చి వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుందండి. ఆ రెడ్ కలర్ బటన్ మనం ప్రెస్ చేస్తే 3 బెల్ల బొమ్మలు వస్తాయి అన్నమాట. 3 పైన ఆల్ అనే బొమ్మ టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మెసేజ్ రూపంలో చూసేయచ్చు. వెంటనే తెలియజేస్తుంది అనమాట. నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ విధంగా నా వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని ఇలాంటి మంచి విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంది మీ లక్కీ ట్రిక్స్ లక్ష్మి ఛానల్. ధన్యవాదములు మై డియర్ ఫ్రెండ్స్.